బాధతో వచ్చి ఇక్కడికి? నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు చూస్తున్నానన్నా. నాకు చాలా బాధలు తగ్గినాయి. అక్కడికి వచ్చి నేను చాలాసార్లు సాక్ష్యం కూడా చెప్పాను. ఇప్పుడు బాధ రాత్రి నుంచి ఎక్కువగా గుండెల్లో ఊపిరాడలేదు, గాలి కూడా రాలా. ప్రార్థన చేసినాక నాకు బాగా ఉందన్న, గుండెల్లో ఊపిరాడుతుంది. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. గట్టి కొట్టండి. నాకు చిన్నప్పటి నుంచి ఉంది. తగ్గింది. చూసుకో. నొప్పులు వస్తున్నాయి లేదు? ఎక్కడ ఉండేది? మోకాల్లో ఉండేది నొప్పి? మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పి ఉందో చూసుకో. లేదు. లేదా? గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. 2-3 వారాల నుంచి అట్టాగే అసలు కాళ్ళు నడవనియట్లే. ఈ వారం వద్దామని కొన్నా కాక మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి వద్దాం కూడా రానివ్వట్లే కాళ్ళు. ఎట్టోకట్ట చేసయ్యా, నీ మందిరానికి రావాలి, నేను ఆయన చేత ప్రేయర్ చేయించుకోకుండా నేను ఉండలేను. ప్రతి వారం ఆయన కాడికి వెళ్తున్నా, నువ్వే నడిపించు చేసయ్యా, నీ శక్తి లేదు, నేను నడవలేదు అనుకున్నా. చిన్నగా ఆయనే నడిపించాడు ఆయన మందిరానికి. ఇప్పుడు తగ్గింది. గట్టిగా చప్పట కొడి దేవుని మహిమ గట్టి కొట్టాలి. నరాల నొప్పులు. ప్రార్థన చేయమనేటప్పుడేమో పరిగెట్టుకున్నాం, నాకు చేయి. ఎందుకు? విశ్వాసమే లేదు. ఊరకనే పరిగెడుతుంటారు వచ్చి. చేయబట్టమ్మా, తల మీద పెట్టుకో. ఫాదర్ థాయిస్ స్పిరిట్ టచ్, బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లూస్. అటు ఇటు నడు చూసుకో. చేతులూపమ్మా, చేతులూపి బాగా యేసు నామములో చెప్పు. యేసు నామం అని చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయినా, అల్ల సైన్యములకు అధిపతి అయినా, అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అడ్డంగా వాళ్ళకి అడ్డంగా ఎందుకు నుంచుంటున్నారు? వాళ్ళకి ఎందుకు జనాలకు అడ్డంగా నుంచుంటున్నారు? ఎందుకు? ఇటు జరగండి, ఇటువైపు కదా నిలబడం అంది. చూసుకున్నావమ్మా నువ్వు చేతులు. ఇప్పుడు ఎట్లుంది ప్రార్థన చేసిన తర్వాత? బాగానే ఉంది. ఎట్లా ఉండేది? నీరసంగా ఉండేది. చేతులను లాక్కుపోతున్నట్టు కట్టుండే. అవును. ఇప్పుడు బాగానే ఉంది. అంతకుముందు ఎట్లుండే? కాళ్ళు చేతులు ఇప్పుడు లాకపోతా ఉంటాయి. బాగానే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్ట. ఒకసారి చూసుకో చేతులు. బాగానే ఉన్నాయి. బాగానే ఉందా? బాగుందా? బాగుంది. ఫాదర్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టచ్, బీ ఫ్రీ. ఆ నలుగులో ఉన్నటువంటి నొప్పి అంతా యేసు నామములో కంప్లీట్ హీల్ అవును కాదు, కంప్లీట్ హీల్. ఆమేన్. వంగి చూసుకోమ్మా, వంగి చూసుకో. నొప్పి వస్తుందో చూసుకో, వంగి చూసుకో. 3 సార్లు వంగి చూసుకో. అల్ల సైన్యములకు అధిపతి అయినా. తగ్గింది. ఎప్పటి నుంచి ఉంది నీకు నొప్పి? 2 వారాల నుంచి మెడల నొప్పులు, నడుము నొప్పి బాగా తగ్గింది. నడుము కూడా నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాలి. హల్లెలూయా. చాలు. ఫైర్ టచ్, టచ్, టచ్. పెయిన్స్ యేసు నామములో. ఆ నొప్పులు ఎక్కడైతే శరీరంలో ఉన్నాయో, ఆ మోకాళ్ళలో ఉన్నాయో, యేసు నామములో కంప్లీట్ హీలింగ్, కంప్లీట్ హీలింగ్. టచ్, 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 టచ్. ఆమేన్. చూసుకో, అటు ఇటు నడి చూసుకో. సకలము చేయగల నీవైపేనా కన్నులేతి.
పిలుచు. సకలము తగ్గినమ్మా, వందలు అందరు వందలు తగ్గి. ఎవరు తగ్గించారు నీకు? దేవుడు తగ్గి. పేరేంటి ఆయన పేరు? యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడు. సకలము చేయగలని తలనొప్పి, నిద్ర కొనుక్కుంటే నిద్ర రాదు. బాగానే ఉంది, తగ్గింది. ఒకసారి ఊపి చూడు. తల ఇట్రా ముందుకు, తల ఊపి చూసుకో. వాళ్ళందరి వైపు చూడు. తల ఊపి చూసుకో. మళ్ళీ ఆ నొప్పి ఉందో లేదో చూసుకో. అటు చూడు. తల ఇట్లా అని చూసుకో. ఇట్లా అని చూసుకో. అంతకుముందు భారంగా ఉందన్నావు కదా, ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు మొత్తం బాగానే ఉంది, బాగానే ఉంది. అన్నం కానీ బాగుందా, కూర బాగుందంటే బాగానే ఉంది అన్నట్టుగా, అట్ట కాదు. బాగానే ఉంది. ఇప్పుడు తగ్గింది. అన్నం అన్నట్టుగా. యేసయ్యా 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 పాడేదా కలవరపడి సమస్య నొప్పుందా? గడ్డగట్టి స్కానింగ్ రిపోర్ట్లు వస్తాయి, షుగర్లు తగ్గిపోయినాయా లేదా అని. అవన్నీ చివరిలో చేసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చూసుకుంటే సాక్ష్యాలు ఇలా వస్తారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి ఎందుకు రమ్మన్నాను, నొప్పులకి ఎందుకు రమ్మన్నానంటే ఇప్పుడే అది చూసుకుంటారని. ఏ బిడ్డ తల చూసుకో. ఇట్లా ఇక్కడ నిలబడు. తల అటు ఇటు తిప్పి చూసుకో. బాగుంది. నీ పేరేంటి? జెసికా. జెసికా. ఏ ఊరు మీది? చిన్న కందుకూరు. చిన్న కందుకూరా? ఏ సమస్యతో వచ్చాడు? తలనొప్పి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఎట్లుంది? బాగుంది. తగ్గిందా? నిజంగా. తల లేదా? నొప్పి లేదు. ఎటుపోయింది? వెళ్ళిపోయిందా? మాయమైపోయిందా? ఎవరు బాగు చేశారు నిన్ను? యేసు ప్రభు. నిజమంటారా? నమ్మచ్చా? నువ్వు చెప్పు, నమ్మచ్చా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి గట్టిగా కొట్టాలి. రైట్, గాడ్ బ్లెస్ యు. ఏమ్మా రైట్. డిస్క్ అది జాయింట్ నీకు కిందకి జారిపోయింది, నొప్పి వస్తుంది. అది జాయింట్ మళ్ళీ అతుక్కోవాలిగా నొప్పి తగ్గాలంటే. హల్లెలూయా, స్తోత్రం. యేసు నామములో జాయింట్ పెయిన్ అవుట్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పట్టుకోమ్మా. టుక్కుకొని ఏంది? పటపట అన్నయ్య. అంతకుముందు అన్నయ్య టపటప అన్నట్ట వినపడిందా మీకు అందరికీ? బాగా వినపడింది. అక్కడికి వినపడిందా? ఇప్పుడు పైగా చెయ్యి ఇట్లా ముందుకి. అమ్మా తగ్గింది. ఈ జాయింట్ అంట జారిందంట. జారితే నొప్పి ఎప్పటి నుంచి ఉంది? 5-6 సంవత్సరాల నుంచి. 5-6 సంవత్సరాల నుంచి.
చూసారా, ఓర్చుకొని నిలబడాలి. హల్లెలూయా. నిలబడి వచ్చేదాకా, సమయం వచ్చేదాకా ఏం చేయాలి? ఇప్పుడు నొప్పి ఉందా ఇలా చూసుకోమో, చేతులు పైకి ఎత్తి చూసుకో. లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాలి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. సకలము చేయగల నీ వైపు కన్నులెత్తి కలవరపడి కొండల వైపు నా కొండల వైపు కొండల వైపు నా కన్నులెత్తి ఏ సమస్య వచ్చు? ఆయాసము, కళ్ళు తిరిగి పడిపోతాను. నీరసం ఉంటుందా నీకు? నీరసం ఎప్పుడు ఉంటుందా? ఇప్పుడు కూడా నీరసం ఉందా? హుషారు ఉన్నదా? చేయబట్టు. ఎక్కడ పెట్టుకుంటావు? చెయ్యి తల మీద పెట్టుకుంటావా? మొహం అంతా రాసుకో, మొహం అంతా రాసుకో. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కళ్ళు మూసుకో. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నరముల్లో ఉన్నటువంటి బలహీనత యేసు నామములు తొలగిపోవును గాక. రక్తమును దాన్ని శుద్ధి చేయండి. బిడ్డకున్నటువంటి నీరసమంతా తొలగించండి. హుషారును బిడ్డకు అనుగ్రహించండి యేసు నామములు. ఆమెన్. ఆమెన్. నడుస్తావు, పరిగెడతావా? యేసు అను. యేసు చివరిదాకా జరుగు, పక్క జరుగు, పరిగెట్టు. యేసయ్యా. సిగ్గుపడకు, అక్కడ దాకా చేతులు విదిల్చుకుంటా చూసుకో, హుషారుగా ఉందో లేదో. యేసయ్యా, హుషారు ఉందా లేదో చూసుకో. ఉందా లేదా? బాగుందా? తగ్గిందా? నిజంగా తగ్గింది. కాళ్ళల్లో అంతకుముందు ఇప్పుడు అన్నావు కదా, కాళ్ళల్లో నీరసంగా ఉంటుంది, నడవలేనట్టుగా ఉంటుంది. నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతుంటే అక్కడంటే అక్కడ బాగానే ఉంది. మాదే బుచ్చినపాలెం. ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నావా? అందరికి చెప్పు. దేవునికి స్తోత్రం. మీ అందరికన్నా వందనాలు. ఇక్కడికి వచ్చినాక యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నా ఒంట్లో అదంతా తీసేసి ఆయన రక్తంతో నన్ను కడిగాడు, శుద్ధపరిచాడు. మీ అందరికీ నా వందనాలు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి కొట్టాల. కలవరపడినే కొండల వైపు నా అందరికి తలంత బరువు, కాళ్ళు నొప్పులు. చాలామంది ఇదే సమస్యతో ఉన్నారు. ఇదంతా సాతాను చీకటి శక్తుల ప్రభావం అన్నమాట. ఏం ప్రభావం చెప్పండి? చీకటి శక్తులు. అవి వెళ్ళిపోయినాయి అనుకో, ఆ బిడ్డలకి ఏమవుతుంది? తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పాడు. కలవరపడినే కొండల యేసు నామములో టచ్, బీ ఫ్రీ అయిపోను కాదు. కంప్లీట్ డెలివరెన్స్. తలలో ఉన్నటువంటి భారం అంతా యేసు నామములో ఫ్రీ అయిపోను కాదు. టచ్ తాకండి. యేసుక్రీస్తు నామములో. ఆమేన్. తల తిప్పుకొని చూసుకోమ్మా. నీవు నాకుండగా, తల అటు ఇటు తిప్పి చూసుకో. నీవే నా కాళ్ళు. లేదు లేదు ఉంది. ఇప్పుడు లేదు. ఏ ఊరి నుంచి వస్తున్నారు? నేను దోపాడు అంటే త్రిపురాంతకం దగ్గర. ఎప్పటి నుంచి ఉంది నీకు? నాకు సంవత్సరం నుంచి లేదా? లేదు. యేసయ్యా నీదు ముఖము పరవశించి కలవరపడి కొండల వైపు నా
పైకి ఎత్తు బాగా. బీ ఫ్రీ. చూసుకో సార్, 2 చేతులు అటు ఇటు చూపి చూసుకో. ఎట్లుందమ్మా? నాకు నేను ఇక్కడికి 7 వారాలు రావాలనుకున్నప్పుడు మొన్న వారం ప్రార్థన చేసినప్పుడు నా మీద శాపమనే కాడి అపవాదున్నదని అయ్యగారు ప్రార్థన చేసిండు. నేను అనుకున్న దేవా నీ సన్నిధికి వచ్చిన సాక్ష్యం చెప్పాలి, ఈ అపవాది నన్ను ఎన్నో విధాలుగా కుంగదీస్తుంది అనుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుండెల్లో బరువుగా ఉంది. అయ్యగారు వాక్యం చెప్పినట్లుగా ఇది గుడ్డివాడు ఏ రీతిగా కేకలు వేసి తండ్రి దేవుడి సన్నిధిలో ప్రభువా చూపు దృష్టి కోరిండో అదే విశ్వాసంతో నేను నా కుటుంబము నేను ఇటువంటి అపవాది శాపము నుంచి విడుదల కావాలని. రేటం తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఫ్రీగా ఉంది ఇప్పుడు, బరువు ఏం లేదా? తగ్గిపోయింది నాకు. గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైక్యమై చూసుకోమ్మా, తలనొప్పి తగ్గింది. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమ పరుద్దాం. చేయి పైకెత్తి చూసుకో. ఎప్పటి నుంచి ఉంది నీకు అట్లా? 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరాలు తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఎదురుచుకొని చూసుకో, ఎదురిచ్చు ఒకసారి, ఎదురిచ్చు. ఉన్నాయో లేదు చూసుకో. నొప్పి ఉందా లేదా? అబ్బా తగ్గినాయ్యా. తగ్గినాయా? ఎప్పటి నుంచి ఉంది నొప్పి నీకు అట్లా? 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 సంవత్సరాల నుంచి ఆ. తగ్గిపోయిందా? ఆ. చూసుకో మళ్ళీ ఒకసారి. తగ్గినాయి. ఆ. గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మేము పచ్చాకి వెళ్ళినాక అబ్బాయికి ఆడుకుంటా చెయ్యి ఇరిగింది పాస్టర్ గారు. చెయ్యి ఇరిగితే అసలు ఏం లేదు, ఇరిగిపోయి ఏలబడిపోతుంది చెయ్యి. మేము ఇంకా అంతలేకే ఇలా అందరూ చూసి అబ్బాయికి చెయ్యి ఇరిగింది, 50,000 60,000 అవుతాయి హాస్పిటల్లో, ఖచ్చితంగా ఏమీ లేదు చెయ్యి అంతా ఇరిగిపోయిందని ఎంతోమంది అన్నారు. పచ్చాక డబ్బులు కూడా ఇవ్వట్లేదు రైతులు. మేమేం చేయాలి దేవుడా అని ఎంతో దుఃఖంతో బాధపడుతున్నాము. ఇంకా ఐసాపాలెం వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక అక్కడికి అబ్బాయికి నయమైద్దని చెబితే నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. అక్కడికి వెళ్ళినాక ఆయన చేత ఫోన్ మాట్లాడిచ్చాడు. అమ్మ ఇబ్బందే లేదు, అబ్బాయికి ఇక్కడ ఇరిగింది, కట్టుకుండిద్ది, ఇబ్బందే లేదని చెప్పారు. అలాగే నేను వెళ్ళే దారిలో పాము నా వెంబడి పడింది. ఎవరో పాముని తరుముతున్నట్టుగా నాకు అనిపించింది. దేవుడు చిన్న కానుక దీవించిన గాక. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ కుమారుడికి చక్కగా ఆ కట్టుకు కట్టడము, చక్కగా ప్రభు స్వస్థపరిచాడు, ఎముకలను గట్టి కట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం చెప్పలేదని 2 వారాలు వెనక్కి వేసాను. నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇరిగింది అబ్బాయికి. దేవుడా నీ కాడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాను, నన్ను క్షమించు. ఓకే, సాక్ష్యాలు అందుకనే చెప్పండి, వెంటనే చెప్పకుండా వెళ్ళకండి. అపవాది వాడు తగ్గిన తర్వాత ఇంకా మిమ్మల్ని శోధిస్తాడు ఎక్కువగా. రైట్. నా సాక్ష్యం ఏంటంటే ఆపరేషన్ చేస్తే బతుకుతున్నారు, ఒంగోలు పోతే మళ్ళీ గుంటూరు పోయినాము. మా వాళ్ళకి ఆశలు ఎవరు రాలేదు నా కాడికి. సరే నేను చేసుకుంటానే సాక్ష్యాన్ని నిలబడి ఇంకా దేవుడే ఉండడు, ఇంకా ఎవరు రాకపోయినా నా వాళ్ళు ఎవరు రాలేదు. నేనే పోయి ఆపరేషన్ చేసుకున్నా. మళ్ళీ ఒకసారి వచ్చిన ఇక్కడ కడుపులో నొప్పి వస్తుందని నడుచుకుంటూ వచ్చా. పాస్టర్ నాకు ప్రార్థన చేసి ఇచ్చాడు. సరే సాక్షి చెప్పి ఓ బస్తా బియ్యం వేస్తాను. ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావన్నారా? అన్నారు. మా వాళ్ళు ఎవరు రాలే, బయట తిప్పాలంటే 10 లక్షలు. మరి ఇక్కడికి వచ్చావు కదా, పసిడి సిత్తులో రాళ్ళు ఉన్నాయి, పసిడి సిత్తు తీసేశారు. నువ్వేను నాకు ఎవరు లేరు, ఎవరు రాలేరు, 2 ఆడపిల్లంటే వాళ్ళు కానీ రాలేదు, నేనే చేసుకుంటాను. గుంటూరు పోయి చేసుకొచ్చా. బస్తా బియ్యం వేసి సాంక్షన్ చెబుతానని కొనుక్కున్నాను. తగ్గిందా ఇప్పుడు నొప్పి అంతా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. అక్కడ ఉంది చూడు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అబ్బాయి పాస్ అయితే సాక్ష్యం చెబుతాను. ఓకే, పాస్ అయ్యాను. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడే ఉంచడమ్మా. దేవునికి స్తోత్రాలు, మీకు అందరికీ వందనాలు. నా మనవడు డే డ్యూటీకి పోతుంటే బండి తీసుకొని వెళ్ళాడు. ఆ అబ్బాయి బయట బండి పెట్టి డ్యూటీ చేస్తుంటే ఆ అబ్బాయి బండి ఎవరో తీసుకెళ్ళారు. 4-5 రోజుల తర్వాత నాయన మరి ఏంది ఈ బండి, పిల్లగాడు పట్టవాత్రానికి పోతే మరి ఈ బండి ఏంది తీసుకెళ్ళారని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు, దేవా నీ సన్నిధానికి మంగళవారం ప్రార్థన పోయిన సన్నిధానంలో నీ గొప్ప సాక్ష్యం నేను వాళ్ళు పెట్టడం ముందు నేను చెబుతానని నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు బండి దొరికింది, వచ్చింది ఇంటికి. ఇంకొక సాక్ష్యం అయితే నా మనవడు 2వ మనవడు కూడా నేను 10వ తరగతి పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. పాస్ అయ్యింది. వందనాలు మీకు అందరికి.
దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను చెప్పే శాస్త్రం ఏంటంటే, నా శాతబడి లక్షణాలు మా నాన్న వాళ్ళ భూమి ఎకరం రాపించుకుంటుంటే పక్కింటామా దానికాడ కొద్ది గొడవ అయిపోయింది. ఆ భూమి కట్టడం జరిగిందని నా శాతబడి చెప్పి 20 సంవత్సరాలు బాధపడ్డా. అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది శాతబడి లక్షణాలు. ఏ డాక్టర్ కాడ పెద్ద పెద్ద డాక్టర్ల కాడ చేసిపోయారు మా వాళ్ళు. ఎక్కడ పోయినా జబ్బంటే లేదనే వాళ్ళు. అది వచ్చినప్పుడే నేను పడిపోయేదాన్ని. తర్వాత ఎంత యాక్టివ్ పని చేయాలంటే అంత యాక్టివ్ పని చేసేదాన్ని. కానీ అట్టాడిది నువ్వు వచ్చి అక్కడ కాలకట్టయితలు పెట్టినప్పుడు మేము అమ్మ కూతురు వచ్చాము. పడిపోయినప్పుడు నువ్వు నమ్మకంగా విశ్వాసంతో దేవుడితో ఉన్నమ్మా. నువ్వు ఉన్న తర్వాత నాకు ఇప్పటికీ ఆ చేతబడ్ల కట్ల నుంచి విడుదల పొందుకున్న శాస్త్రం 8 సార్లు టీవీ ఛానల్కి బలపరిచి ఎప్పుడైతే ఇప్పుడు కూడా బలపరుస్తున్నా. చూడండి, ఆ బిడ్డకి చేతబడితో ఆ బిడ్డ ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా డాక్టర్లు కూడా రోగం ఏందో అర్థం కాలేదంట. అయితే మనం అక్కడ కాలువ కట్ట దగ్గర ప్రార్థనలు స్టార్ట్ చేశాం కదా, అక్కడి నుంచి ఆ బిడ్డ వస్తుంది. అప్పుడు దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. ప్రార్థనల్లో ఆ బిడ్డ స్వస్థత నొందిన తర్వాత ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తావు అమ్మ నువ్వు? స్పాన్సర్ ఎన్ని చేసేదాన్ని? కనీసం సంవత్సరానికి 3-4 చేసేదాన్ని. కనీసం ఇప్పుడు 8వ చేయటం. ఇప్పుడు ఎన్నోది? 8వ స్పాన్సర్ చేస్తుంది టీవీ ఛానల్కి. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. డబ్బులు ఇస్తున్నాయి ఇల్లు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు నీ ఇంటికి నేను డబ్బులు ఇస్తా. చూడండి, ఆ బిడ్డ మరి పొందుకున్న స్వస్థతను బట్టి కృతజ్ఞతగా దేవుడి పని కొరకు సహకారంగా ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మిరగాయలు అమ్ముడు పోతే సాక్ష్యం చెప్పి కానుక వేస్తానన్న అమ్ముడు పోయి సాక్ష్యం చెప్పి మిరపకాయల స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అప్పులు ఉండే 20 లక్షలు తలాలు అమ్ముడు పోవాలయ్యా. సాక్ష్యం చెప్పుకుంటాను 5-6 వాళ్ళు వచ్చి ఎక్కువే వచ్చి ఉంటా. ఇప్పుడు బేరం వచ్చిండ్రు. ముందు భయాన్ని ఇయ్యంగలే ఇడికొచ్చి సాక్ష్యం చెప్పుకుంటాయ్యా. బేరం సహాయం చేయను ఆయన, బేరం సహాయం చేయను ఆయన, వెనక్కి పోకుండా. వందనా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. జ్వరం తలనొప్పి అయితే మంగళవారం ప్రార్థన సాక్ష్యం చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. యేసయ్యకి మహిమ. వందనాలమ్మ. మా మనవడికి చిన్నపిల్ల చేట్ల గారు వచ్చి హాస్పిటల్లో బతకడంలో దేవుడు యేసయ్య నా మనవడికి బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటాను. తగ్గిపోయిందా? గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఫిట్స్ తగ్గిపోయిందంట. యేసయ్య కాళ్ళు మంటలు, కాళ్ళు సురుకులు, మోకాలు నొప్పులు యేసయ్య నీకు కొంచెం తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. త్వరగా చెప్పండి మా కాముకి. దేవుడికి వందనాలు. అన్నయ్యకు వందనాలు. సంఘ బిడ్డలకు వందనాలు. నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే 3 వారాలు వస్తాను. నా ఒంటి ఆరోగ్యం నొప్పులుగా గుండె నొప్పుగా మొత్తం తగ్గిపోతే నీ సాక్ష్యం చెప్పుకొని 3 వారాలు వస్తాను చెప్పుకున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే నీ సాక్ష్యం చెప్పుకొని కానికేస్తాను అనుకున్నాను. కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ₹1 ఇవ్వలేదు. ఫోన్ చేస్తే మాత్రం బిజీలో పెట్టేసిండ్రు. నాకు గుండెల నొప్పి పక్కల నొప్పులు అన్ని నొప్పులు వచ్చేసి సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుడు దీవించగాక. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్ అన్నకు నమ్మకు నా వందనాలు. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్కులు బాగా వస్తే సాక్ష్యం చెప్తానన్నా. బాగా వచ్చినాయి. నాకు కూర్చుంటే లేలేకపోతున్నా. బాగా నొప్పులు విపరీతంగా ఉంటే నొప్పులు తగ్గితే సాక్ష్యం చెప్తానన్నా. తగ్గిపోయినాయి. మా అమ్మాయి డెలివరీ కష్టంగా ఉంటే డెలివరీ బాగా అయితే సాక్ష్యం చెప్తానన్నా. తగ్గిపోయింది. పుట్టిన అబ్బాయికి తలకాయ బాగా పొడవుగా ఉంటే స్కానింగ్ తీపిమన్నారు. స్కానింగ్లో ఏమన్నా రాకుండా బాగా వస్తే సాక్షి చెప్తారన్నా. బాగా వచ్చింది. దేవుడు చేశాడు. దేవుడు చేసిన మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.